ట్విషా శర్మ ఒక స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ లేడీ. కానీ ఆఖరికి తన లైఫ్ ఏమైంది? అసలు తను చేసిన తప్పేంటి? ఈ మొత్తం సినారియోలో తప్పెవరిదైనా ఇక్కడ బలైంది మాత్రం ట్విషా శర్మ. తను సొసైటీలో ఒక మోడల్, ఒక యాక్ట్రెస్, ఒక స్ట్రాంగ్ ఇండిపెండెంట్ లేడీ, అందరికీ ఒక ఇన్స్పైరింగ్గా ఉన్న ఉమెన్. కానీ జస్ట్ తను ఒక 5 months ఆఫ్ మ్యారీడ్ లైఫ్లో ఆ టార్చర్ని బేర్ చేయటం వల్లే, ఒక స్టెప్ తీసుకోకపోవటం వల్లే తన లైఫ్ తనే ఎండ్ చేసుకునే సిచ్యువేషన్ తీసుకొచ్చుకుంది. ఆ ఫ్యామిలీలో ఉన్న 2 persons కూడా సొసైటీలో రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్న వాళ్ళే. కానీ అక్కడ వాళ్ళు చేసిన పనేంటి? అందుకే ఎప్పుడూ కూడా మనల్ని మనం నమ్ముకోవాలి, ఎస్పెషల్లీ ఉమెన్. మనం స్ట్రాంగ్గా ఉండాలి, మన మైండ్ సెట్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఈ 5 months ఆఫ్ సినారియోలో తను ఈ టార్చర్ బేర్ చేసినప్పుడు, అంటే స్టార్టింగ్లోనే వాళ్ళు ఏంటో అర్థమైనప్పుడు తను బయటికి రావాల్సిందే. బయటికి వచ్చి వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ తీసుకొని అలా ఫైట్ చేయాల్సింది. కానీ తను చాలా ఓపికతో ఈ 5 months ఆఫ్ టార్చర్ని బేర్ చేయటం వల్ల తనకి ఏం మిగిలింది? లాస్ట్కి తన లైఫ్ ఎండ్ చేసుకోవడం తప్పితే. సో డియర్ ఉమెన్, మనం స్ట్రాంగ్గా ఉండాలి, ప్రతి దాంట్లో ఓపిక పట్టాలి. కానీ అది ఎంతవరకు? ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటాక మనం బయటికి వచ్చి ఖచ్చితంగా దాని మీద ఫైట్ చేయాల్సిందే. లేదు అని అంటే మన లైఫ్ని మనమే ఎండ్ చేసుకునే సిచ్యువేషన్ ఎక్కడి నుంచైనా రావచ్చు. సో ట్విషా శర్మ స్టోరీయే మనందరికీ ఒక గుణపాఠం లాంటిది కావాలి. తను ఆల్రెడీ సొసైటీలో ఒక ఇండిపెండెంట్ ఉమెన్, ఇన్స్పైరింగ్ ఉమెన్. కానీ తను బేర్ చేయటం వల్ల, ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ పెట్టుకోకపోవటం వల్లే తన లైఫ్ ఈరోజు ఇలా ఎండ్ అయిపోయింది. సో ఈ విషయంలో మీరేమంటారు? కమెంట్ చేయండి.